సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసాము. వాటిపైన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ పైన ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది చూడండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అని ఇచ్చాడు. సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ ఏదో మనం కనుక్కోవాలంట. ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రికా, స్క్యూ సిమెట్రికా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ప్రకారం ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్యూ సిమెట్రిక్ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు -a వస్తే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. చూడండి, ఏను ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తే దిస్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు -a వస్తే దిస్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏమొస్తుందో అనేది చెక్ చేసుకొని మనం రాయాలి. సిమెట్రికా అంటే అదే వస్తుందా లేదా మైనస్ ఆఫ్ అది వస్తుందా అనేది, అదే మ్యాట్రిక్స్ వస్తుందా అనేది మనం చెక్ చేసి ఇప్పుడు దీనికి ఆన్సర్ రాయాలి. చూడండి, ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం అంటే ఇచ్చిన దాంట్లో ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్ను మనం ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుందాం. 0 1 4 -1 0 7 -4 -7 0. ఈ మ్యాట్రిక్స్ ను ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది అనేది మనం గమనించాలి. ఏ ట్రాన్స్పోజ్, ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, రోస్ ను కాలమ్స్ లాగా అరేంజ్ చేయాలి. ఫస్ట్ రో 0 1 4, సెకండ్ రో -1 0 7, థర్డ్ రో -4 -7 0. కాబట్టి 3 rows ను 3 కాలమ్స్ లాగా అరేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు గమనించండి, 0 1 4 0 -1 -4 అంటే దీని నుంచి చూస్తూనే అర్థం అవుతుంది మైనస్ కామన్ తీయాలి అని. మైనస్ కామన్ తీస్తాం. 0 మైనస్ కామన్ తీసినప్పుడు లోపల ఉండే మైనస్లన్నీ ప్లస్లు అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి. సో -1 +1 అవుతుంది, -4 +4 అవుతుంది, +1 -1 అవుతుంది, 0 0నే, -7 +7 అవుతుంది, +4 -4 అవుతుంది, -7 0. ఇప్పుడు గమనించండి మ్యాట్రిక్స్ 0 1 4 0 1 4 -1 0 7 -1 0 7 -4 -7 0 -4 -7 0. కాబట్టి మనకు మళ్ళీ ఏ అనే మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఏను ట్రాన్స్పోజ్ చేసినప్పుడు -a అనేది వచ్చింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తాం మనం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. Therefore A is skew symmetric matrix. ఇప్పుడు ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ముందు లెట్ అని రాసుకోండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనుకున్నాము, దాన్ని ట్రాన్స్పోజ్ చేసాము. ట్రాన్స్పోజ్ చేస్తుంటే మైనస్ ఆఫ్ ఉండే మ్యాట్రిక్స్ వచ్చింది, ఏ అనే మ్యాట్రిక్స్ మళ్ళీ వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మనం డిసైడ్ అయిపోయాం. ఇక నెక్స్ట్ చూస్తే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అదే సిమెట్రిక్ అనే ఇచ్చేసాడు. మనం దాంట్లో మిస్ అయిన ఒక టర్మ్ ఉంది, ఆ టర్మ్ ను మనం కనుక్కోవాలి. ఎక్స్ అంటే సిమెట్రిక్ డెఫినేషన్ ప్రకారం గివెన్ A is symmetric matrix. ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ ఇచ్చాడు. డెఫినేషన్ ప్రకారం సిమెట్రిక్ అంటే A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ప్రకారం A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ ఏనే రావాలి. కాబట్టి చెక్ చేస్తాం. ఏ ట్రాన్స్పోజ్ చేసి మ్యాట్రిక్స్ రాసుకుందాం. A ట్రాన్స్పోజ్ is equal to A. ఏను ట్రాన్స్పోజ్ చేసి మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు ఏం చేస్తాం. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ను కాలమ్స్ లాగా రాసుకుందాం. -1 2 3 -1 2 3 2 5 6 3x 7. This is A transpose is equal to A transpose is equal to ఏం రావాలి?
ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. అంటే ఏం ట్రాన్స్పోజ్ చేసుకున్నాను, ఇస్ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిక్స్. సో ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ రాశాను. ఇప్పుడు గమనించండి, ఎక్స్ ప్లేస్లో ఏముంది 6, ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ చూసినా x is equal to 6, ఇక్కడ చూసినా కూడా x is equal to 6. Therefore, by comparing the matrices, we get x is equal to, ఈ రెండు మ్యాట్రిసెస్ ను కంపేర్ చేస్తే మనకి x is equal to 6 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మినెంట్స్ ఎలా చేయాలనేది చూద్దాం. డిటర్మినెంట్స్ అనేవి మనం కనుక్కున్నాము, డెట్ ఎలా కనుక్కోవాలని. ఒక 2x2 మ్యాట్రిక్స్ కు 3x3 మ్యాట్రిక్స్ కు డెట్ ఎలా చేయాలనేది చూసాము. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం వాటిపైన. డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఫైండ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ అని 2 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి నేను ఒకటి చేస్తాను, మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలనేది డెట్ చూద్దాం. ఒక 3x3 మ్యాట్రిక్స్ డెట్ ఎలా చేయాలనేది ముందే చెప్పాను నేను. ఎలా రాసి పెట్టుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్. ముందు మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడే చెప్పాను డిటర్మినెంట్స్ అనేవి ఎలా చేయాలనేది. ఓల్డ్ వీడియో చూడండి ఒకసారి, మర్చిపోయింటే. ప్లస్ మైనస్ ప్లస్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ అది ప్లస్, ప్లస్ ఏ. సెకండ్ మైనస్, మైనస్ బి. థర్డ్ ప్లస్, ప్లస్ సి. ఫస్ట్ ఇలా రాసి పెట్టేసుకోవాలి, ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి. దాని తర్వాత ఈ మధ్యలో వచ్చేసి డిటర్మినెంట్స్, మిగతా డిటర్మినెంట్స్. ఎలా వచ్చే డిటర్మినెంట్ అంటే, ఇప్పుడు ఏ ఉంది కదా, ఇక్కడ ఏకి ఎదురుగా ఉండే కాలంను, దీనికి ఎదురుగా ఉండే రోను తీసేసిన తర్వాత, రో కాలం తీసేసిన తర్వాత మిగిలిన మ్యాట్రిక్స్ కు డెట్ చేయాలి. డెట్ ఎలా చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం. బి ఇంటూ సి ఆర్ సి ఇంటూ బి, బి ఇంటూ సి బిసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఫస్ట్ ఏకి ఎదురుగా ఉండే రోను కాలం తీసేస్తాం. బి ఇంటూ సి బిసి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాసేస్తాం. తర్వాత బికి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో, బికి ఎదురుగా ఉండే కాలము, ఎదురుగా ఉండే రో తీసేస్తే బి ఇంటూ బి బి స్క్వేర్, ఏ ఇంటూ సి ఏసి. బికి ఎదురుగా ఉండే కాలంను, రోను తీసేస్తే వచ్చేది బి ఇంటూ బి బి స్క్వేర్, ఏ ఇంటూ సి ఏసి. అలాగే సికి ఎదురుగా ఉండే, ఇప్పుడు సి దగ్గర చూడండి, సికు ఎదురుగా ఉండే కాలం, సికు ఎదురుగా ఉండే రో, రోను కాలం ఎలిమినేట్ చేస్తే ఏ ఇంటూ బి ఏబి మైనస్ సి ఇంటూ సి సి స్క్వేర్. చూడండి, ఏ ఇంటూ బీసీ, ఏ ఇంటూ బీసీ ఏబిసి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్. కాబట్టి ఏబిసి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్, బి ఇంటూ ఏసి ఏబిసి, సి ఇంటూ ఏబి ఏబిసి, సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్. ఇప్పుడు ఏబిసి 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 మొత్తం ఏబిసి 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 3abc, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, అన్నిటికీ మైనస్, మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఇది ఆన్సర్. ఇప్పుడు నేను ఒక డెట్ చేస్తాను ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ కు. సేమ్ ఇలాగే మీరు ఇక్కడ ఉండే డెట్ చేయండి. ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి ఇచ్చి దాని డెట్ కూడా ఇచ్చేసాడు, ఆన్సర్ 45 అని. మనం కనుక్కోవాల్సింది ఇక్కడ మిస్ అయిన ఎక్స్ అనే టర్మ్ కనుక్కోవాలి. డెట్ ఏ 45 ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అందులోంచి ఎక్స్ కనుక్కోవాలి. సరే, డెట్ ఏ ఇస్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు, అందులో మనకు మిస్ అయిన ఎక్స్ టర్మ్ కనుక్కోవాలంటే చెప్పాను, ఫస్ట్ ఏం రాసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్ అని రాసి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ +1 ఇంటూ, తర్వాత -0 ఇంటూ
ప్లస్ 0 ఇంటూ, ఎలాగూ 0 ఇంటూ ఏం చేసినా 0నే వస్తుంది, ఇక్కడ 0 ఇంటూ ఏం చేసినా 0నే వస్తుంది. సో ప్లస్ 1 ఇంటూ మైనస్ 0 ఇంటూ ప్లస్ 0 ఇంటూ 1 ఇంటూ అన్నప్పుడు 1కి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో తీసేస్తే 3 ఇంటూ ఎక్స్, ఎదురుగుండే కాలం ఎదురుగుండే రో తీసేస్తే 3 ఇంటూ ఎక్స్ 3x, 4 6 are 24, మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్, ఆల్రెడీ ఒక మైనస్ వస్తుంది, ఇక్కడ ఒక మైనస్ వచ్చింది. 3 ఇంటూ ఎక్స్ 3x, 4 6 are 24, మైనస్ 24, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక 0కి ఎదురుగా ఉండే కాలం ఎదురుగా ఉండే రో తీసేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x, 4 5 are 20. ఎలా 0 చేసినాక 0నే వస్తుంది. నెక్స్ట్ 0 లాస్ట్ కాలం, దానికి ఎదురుగా ఉండే రో 2 6 are మైనస్ 12, మైనస్ 5 3 are 15. దీని ఆన్సర్ డెట్ ఆన్సర్ 45 అని ఇచ్చాడు. చూడండి 1తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 3x 3x, 124 24, 0తో దేని ఇంటూ చేసినా కూడా 0తో దేని మల్టిప్లై చేసినా 0 అవుతుంది, ప్లస్ 0తో దేని చేసినా 0 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 45. 1 ఇంటూ 3x 3x, 1 into 24 24, 0 into anything is 0, 0 into anything is 0, is equal to 45. So 3x plus 24 is equal to 45 వచ్చింది. So 3x is equal to 45, this plus 24 becomes minus 24. ట్రాన్స్పోజ్ చేస్తాం, ఇక్కడ ఉండే ప్లస్ ను అటు సైడ్ పంపించేస్తే మైనస్ అవుతుంది. సో 45 లో 24 తీసేసేయండి, it is 21. X is equal to 21 into 3 becomes divided by 3 by transposition. 3 1s 3 7s. X is equal to 7. కాబట్టి మనకు కావాల్సిన x వాల్యూ ఎంత 7. ఇక్కడ x ప్లేస్ లో 7 పెడితే దీని డెట్ ఎంత అవుతుంది 45 అవుతుంది. సో x is equal to 7. డిటర్మినెంట్ రూల్స్ గురించి చూద్దాము. ఏదైనా డెట్ వాల్యూను సింప్లిఫై చేయడం కానీ కామన్ తీయడం కానీ చేయాలంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి డిటర్మినెంట్లో అనేది చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం డెట్ చూసాము, ఎలా కనుక్కోవాలనేది ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని డెట్ కనుక్కుంటున్నాము. ఆ డెట్లో రూల్స్ ఏమున్నాయి, మనం ఏమైనా కామన్ తీయచ్చా డిటర్మినెంట్లోంచి, రోస్ కాలమ్స్ ఎలా ఆపరేట్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, 2 4 6 3 6 9 4 8 12 ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకున్నాము. దీన్ని డెట్ ఏ కనుక్కోవాలనుకోండి, డెట్ ఏ, దీన్ని డెట్ ఏ కనుక్కోవాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఇది మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఇలా డినోట్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్స్లో కానీ స్మాల్ బ్రాకెట్స్లో కానీ. డిటర్మినెంట్ రాయాలంటే మ్యాట్రిక్స్కు డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు, డిటర్మినెంట్ ఆఫ్ 2 3 4 4 6 8 6 9 12. డిటర్మినెంట్ ఇలా రాస్తే డిటర్మినెంట్ అని, ఇలా రాస్తే మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ ఏ డిటర్మినెంట్ ఏ. దీంట్లో ఏమేమి చేయొచ్చు అంటే మనము దీనంతా ఫస్ట్ రో అని పిలుస్తాం, తెలిసిందే మనకు. R1 అని రాస్తాం ఇప్పటి నుంచి, రో 1. ఇదంతా సెకండ్ రో R2. ఇక్కడ ఉండేదంతా థర్డ్ రో R3. అలాగే ఇది ఫస్ట్ కాలం C1, సెకండ్ కాలం C2, థర్డ్ కాలం C3. ఇక నెక్స్ట్ నుంచి మనం రాసేటప్పుడంతా C1 C2 C3 అంటే డినోట్ ఏం చేస్తాయి, C1 ఈజ్ కాలం 1, C2 కాలం 2, కాలం 3, థర్డ్ కాలం సెకండ్ కాలం ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో. వీటిని ఏమేమి చేయొచ్చు మనము అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే కామన్ తీయచ్చా, మల్టిప్లై చేయొచ్చా, ఏమైనా ఇంకా ఆపరేషన్స్ చేయొచ్చా దీనిపైన అనేది మనం చెక్ చేసుకుందాం. డిటర్మినెంట్లో ఉంటే మాత్రమే, మ్యాట్రిక్స్లో ఉంటే కాదు. డెట్లో ఉన్నప్పుడు ఏమైనా మనం చేయొచ్చా, దీనిపైన ఆపరేషన్స్ ఏం చేయొచ్చు అనేది ఒకసారి గమనిస్తాం. డిటర్మినెంట్ పైన ఏం ఆపరేట్ చేయొచ్చు అంటే ఒక రోలోంచి కానీ ఒక కాలంలోంచి కానీ ఏ నెంబర్ అయినా కామన్ తీయాలంటే తీసుకోవచ్చు, కామన్గా ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలంను గమనించండి, ఇక్కడ 2 4 6 అన్నీ ఒకే టేబుల్తో పోతాయి. కాబట్టి ఈ కాలం మొత్తంలోంచి ఒక నంబర్ను మనం కామన్ తీయచ్చు. ఏం నెంబర్ కామన్ తీయచ్చు ఈ మూడిట్లో, 2 1s are 2 2s are
2 3s are. సో దీంట్లోంచి 2 కామన్ తీసేసేయచ్చు మనం. 2 కామన్ తీస్తే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. మిగిలినవి ఏమి మారవు. ఏమున్నది 3 6 9 4 8 12. ఇవన్నీ ఇలాగే ఉంటాయి, సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటాయి. కానీ మ్యాట్రిక్స్లో అయితే ఒకసారి 2 కామన్ తీస్తే అన్నిట్లోంచి తీయాలి. అంటే అన్నిట్లో 2 కామన్ ఉంటేనే మ్యాట్రిక్స్లో 2 బయటికి వస్తుంది. కానీ డెట్లో ఎలాగంటే ఒక రో కానీ ఒక కాలం కానీ ఏదో ఒక దాంట్లో ఉన్నా కూడా ఆ నెంబర్ బయటికి తీయచ్చు మనం. ఇంకోటి ఏం చేయొచ్చు మనం, ఇది కాలం 1లోంచి ఒక 2ని కామన్ తీసాం. నెక్స్ట్ కాలం 2ని గమనించండి. 3 1s are, 3 2s are, 3 3s are. 3 టేబుల్తో పోతుంది అంతా. కాబట్టి దీంట్లోంచి 3 కామన్ తీయచ్చు. ఆల్రెడీ 2 కామన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి కామన్ తీసాం బయటికి 3. ఫస్ట్ కాలం ఏం మారదు, 1 2 3, 1 2 3. ఇక సెకండ్ కాలం చూడండి, 3 1s are, 3 2s are, 3 3s are. 3 1s, 3 2s, 3 3s. నెక్స్ట్ 4 8 12 అలాగే ఉంటాం. 4 8 12. ఇప్పుడు థర్డ్ కాలంలోంచి ఫస్ట్ కాలం సెకండ్ కాలం తీసేస్తాం. థర్డ్ కాలంలోంచి 4 1s, 4 2s, 4 3s పోతుంది. కాబట్టి ఏం కామన్ తీసి మనం 4 కామన్ తీసేస్తే 1 2 3, 1 2 3, 4 1s, 4 2s, 4 3s. ఇలా కామన్ వస్తుంది. 2 3s are 6, 6 4s are 24. ఇప్పుడు దీనికి డెట్ కనుక్కోవచ్చు. 1 1 1, 2 2 2, 3 3. ఇలా డెట్ కనుక్కోవచ్చు. దీని డెట్ ఎంత కనుక్కోవాలనుకుంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేసైనా మనం డెట్ కనుక్కోవచ్చు. ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే రోస్లోంచి అయినా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, కాలంలోంచి అయినా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అంటే రో సబ్ట్రాక్షన్, కాలం సబ్ట్రాక్షన్ ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు. డెట్లో, మ్యాట్రిక్స్లో అయితే చేయలేము. డెట్లో మాత్రం రో కానీ కాలం కానీ మనం ఏదైనా సబ్ట్రాక్ట్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు చూడండి 1 ఉంది, 1లో 1 తీసేయచ్చు. కాబట్టి ఇదంతా కూడా సెకండ్ కాలం, ఇది ఫస్ట్ కాలం, ఇది థర్డ్ కాలం. నేనేం చేస్తానంటే సెకండ్ కాలంలోంచి ఫస్ట్ కాలం తీసేస్తాను. ఇలాంటి సబ్ట్రాక్షన్ చేయొచ్చు మనం. సెకండ్ కాలం ఎలిమెంట్స్ అన్నిట్లోంచి ఫస్ట్ కాలం తీసేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, 24 పక్కన ఉంటుంది. ఫస్ట్ కాలం ఏం చేయడం లేదు, ఫస్ట్ కాలం అంతా అలాగే పెడుతున్నా. 1 2 3 అలాగే పెట్టేస్తాను. సెకండ్ కాలం నుంచి అన్ని ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 1లో 1 పోతే 0, 2లో 2 పోతే 0, 3లో 3 సబ్ట్రాక్ట్ అయితే 0. అలాగే ఏం చేస్తానంటే థర్డ్ కాలం నుంచి కూడా ఫస్ట్ కాలం తీసేస్తాను. ఫస్ట్ కాలంను కాన్స్టాంట్గా అలాగే పెట్టేశాను. సెకండ్ కాలం నుంచి ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ అన్ని తీసేస్తున్నా. థర్డ్ కాలంలో నుంచి సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్స్ అన్ని తీసేస్తున్నా. తీసేస్తే 1 - 1 0, 2 - 2 0, 3 - 3 0. సో 24 ఇంటూ, ఇంకా దీని డెట్ చాలా సింపుల్, ప్లస్ మైనస్ ప్లస్ +1 ఇంటూ, ఇంకా మిగిలినటువంటి జీరోస్ చేయాల్సిన అవసరం లేదు. 0 ఇంటూ 0 ఇంటూ ఏం చేసినా కూడా అదంతా కూడా వేస్తే 0నే అవుతుంది. సో 1 ఇంటూ అన్నప్పుడు 1కి ఎదురుగా ఉండే కాలము రో తీసేస్తే మిగతావన్నీ కూడా ఏమున్నాయి, 0 0. సో 24 1s 24, 0లో 0 పోతే 24 1s 24, 0లో 0 పోతే 0. సో 24 zeros 0. ఈ విధంగా మనము డెట్ను పెద్దగా ఉండే ప్రాబ్లంను చిన్నదిగా చేసుకొని వాళ్ళ డెట్ కనుక్కోవచ్చు. మనం ఎంత పెద్దదైనా కూడా దాన్ని సింప్లిఫై చేసుకుంటూ కామన్ తీసుకుంటూ చివరిలో డెట్ కనుక్కోవచ్చు. అంటే నంబర్లే కదా సార్ డైరెక్ట్ చేయొచ్చు కదా, మీరు 2 3 4 డెట్ చేస్తే వచ్చేస్తుంది కదా అంటే, అవును, నంబర్స్కి అయితే డైరెక్ట్గానే చేసేయండి డెట్. నంబర్స్ కాకుండా నెక్స్ట్ ఏం వస్తాయంటే ఏబిసిడీలో వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్స్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఏబిసిడి లేకపోతే XYZ ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, నెక్స్ట్ చేస్తాం మనం. అటువంటి క్వశ్చన్లలో డెట్ చేయడం చాలా కష్టం అవుతుంది, అన్ని పెద్ద పెద్దవిగా ఉంటాయి. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇటువంటి రో కానీ కాలం కానీ ఆపరేషన్స్ చేస్తాం. రో ఆపరేషన్స్ అంటే ఇప్పుడు చేసినటువంటి కాలం ఆపరేషన్స్, ఏ కాలంలోంచైనా ఏ కాలం అయినా తీసేయచ్చు. ఏమంటే కొంచెం తగ్గించుకొని చిన్నదైన తర్వాత ప్రాబ్లం చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి రో అంటే రోలోంచైనా ఎలిమినేట్ చేయొచ్చు, కాలంలోంచైనా తీసేయచ్చు. ఇలా తీస్తూ మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకుంటూ వస్తాం, చిన్నదిగా చేస్తాం. చిన్నది చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు మనం. ఈ విధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే రో ఆర్ కాలం ఆపరేషన్స్ లేదా కామన్ తీయడం, ఇలా కామన్ అన్నది ఇస్తాము, రో ఆపరేషన్ అన్న కాలం ఆపరేషన్ అన్న చేస్తాము. చేస్తూ
చిన్నదిగా చేసుకున్న తర్వాత దాన్ని డెట్ చేస్తాం, ఈజీగా అయిపోతుంది మనకు. ఇలా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. డిటర్మినెంట్స్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు చేసాం కదా, రూల్స్ చూసాం కదా, డెట్ రూల్స్ ఎలా ఉంటాయనేది చూసాము. అంటే రో ఆపరేషన్ చేయొచ్చు, కాలం ఆపరేషన్ చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, కామన్ తీయచ్చు. ఈ ఆపరేషన్స్తో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ డెట్ చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది డైరెక్ట్గా. కానీ దీన్ని డెట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అన్ని మల్టిప్లై చేసి దీని ఆన్సర్ తెప్పించుకోవాలంటే. నంబర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ డెట్ చేసేయచ్చు, నంబర్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దీని నుంచి ఆన్సర్ తెప్పడానికి ట్రై చేస్తాం మనం. కాబట్టి దీని నుంచి ఇది ఎలా తెప్పించాలనేది మనం చెక్ చేసుకుంటా చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ వచ్చేటట్టు చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూసుకోండి. ఫస్ట్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. దీని నుండి మనం ఏం చేస్తామంటే దీన్ని డిరైవ్ చేయాలి. అంటే దీని నుంచి ఇదంతా కామన్ తీసుకొని లేకపోతే అడిషన్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకొని చేసిన తర్వాత ఫైనల్గా ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ రావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందులోంచి కామన్ ఏమన్నా వస్తుందేమో చెక్ చేయాలి. అంటే పూర్తి రోలన్నా ఉండాలా, పూర్తి కాలంలో ఉన్నా కామన్ ఉండాలి. బాగా గమనిస్తే మీకు రోలో కామన్ ఉన్నట్లు ఎక్కడ కనిపించడం లేదు, సేమ్ ఎలిమెంట్ ఏ, ఇక్కడ ఏ లేదు ఏ లేదు. కానీ కాలంలో గమనిస్తే ఏ స్క్వేర్ ఏ క్యూబ్, అంటే ఒక ఏ కామన్ తీయచ్చు. ఈ మొత్తం కాలంలోంచి ఒక ఏ, సెకండ్ కాలంలోంచి బి, థర్డ్ కాలంలోంచి సి. అప్పుడే ఫస్ట్ వచ్చేసింది చూడండి మనకు ఒక పార్ట్. ఫస్ట్ కాలంలో ఏ కామన్ తీస్తున్నాం, సెకండ్ కాలం మొత్తంలోంచి ఒక బి కామన్ తీస్తున్నాం, థర్డ్ కాలం మొత్తంలోంచి సి కామన్ తీస్తున్నాం. కామన్ తీసిన తర్వాత ఏ కామన్ తీసాం, ఏ కామన్ తీసేస్తే 1 ఏ 1 సార్ ఏ. ఏ స్క్వేర్లో ఒక ఏ కామన్ తీస్తే ఇంకో ఏ ఉంటుంది. ఏలో ఏ కామన్ తీస్తే 1 ఏ 1 సార్ ఏ. ఏ స్క్వేర్లో ఒక ఏ కామన్ తీస్తే ఇంకో ఏ. ఏ క్యూబ్లోంచి ఒక ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్. సో 1 ఏ స్క్వేర్. సిమిలర్లీ ఇక్కడ బి కామన్ తీసాం, సెకండ్ కాలం నుంచి బి కామన్ తీస్తే బి కామన్ తీసేస్తే 1. బి స్క్వేర్లో ఒక బి తీస్తే ఇంకో బి ఉంటుంది. బి క్యూబ్లో ఒక బి తీస్తే బి స్క్వేర్ ఉంటుంది. పవర్ 3 కాబట్టి ఒకటి తీస్తే ఇంకా 2 ఉంటాయి కామన్. కాబట్టి నెక్స్ట్ సి కామన్ తీసాం లాస్ట్ కాలం నుంచి 1 సి స్క్వేర్. ఎస్ 1 ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒకటి కామన్. ఫస్ట్ కాలంలో ఏ, సెకండ్ కాలంలో బి, థర్డ్ కాలంలో సి కామన్ తీసాం. ఇలా కామన్ తీసిన తర్వాత మిగిలింది. ఇప్పుడు దీన్ని బాగా గమనించాము. గమనిస్తే 1 1 1 ఉన్నాయి కాలమ్స్లో. 1 లోంచి 1 తీసేస్తే 0 అవుతుంది. అలాగే ఈ 1 నుంచి ఈ 1 తీస్తే ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి 2 రకాలుగా చేయొచ్చు మనం. ఏం చేయొచ్చు, ఫస్ట్ కాలం మొత్తంలోంచి సెకండ్ కాలంలో తీసేస్తాం. కాలం 1 మైనస్ కాలం 2. ఫస్ట్ కాలంలోంచి సెకండ్ కాలం తీసేటప్పుడు 1లో 1 పోయి 0 అవుతుందా, ఏ మైనస్ బి వస్తుంది. ఫస్ట్ మనకు మన మైండ్లో ఈ ఆన్సర్ ఉండాలి చేసేటప్పుడు. మనకు నెక్స్ట్ ఏ మైనస్ బి రావాలి. ఏ మైనస్ బి వచ్చే అవకాశం ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఏ మైనస్ బి ఎక్కడ ఉంది అవకాశము, ఏలోంచి బి తీస్తేనే ఏ మైనస్ బి వచ్చే అవకాశం. కాబట్టి ఫస్ట్ కాలంలోంచి సెకండ్ కాలం సపరేట్ చేస్తున్నాం. సో ఏబిసి కాలం 1 మైనస్ కాలం 2, అంటే ప్రతి ఎలిమెంట్ ను కాలం 1 లో ఉండే ఎలిమెంట్ ను కాలం 2 లో ఎలిమెంట్ తో సపరేట్ చేయాలి. చేస్తే 1 మైనస్ 1 0 ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇంకా సెకండ్ థర్డ్ కాలం మనం ఏం చేయలేదు, అలాగే పెట్టేశారు. 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్. ఇప్పుడు బాగా గమనించండి, ఒకటి 0 అయిపోయింది. 0 అయినప్పుడు డెట్ ఈజీ అయిపోతుంది మనకు. ఎన్ని ఎక్కువ జీరోస్ అయితే అంత డెట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ బి మైనస్ సి ఇక్కడ వస్తుంది. అంటే సెకండ్ కాలంలోంచి థర్డ్ కాలంలో సపరేట్ చేయాలి. ఏం చేస్తాము, సెకండ్ కాలంలోంచి థర్డ్ కాలంలో సపరేట్ చేద్దాం. కాలం 2 మైనస్ కాలం 3. అప్పుడు ఇస్ ఈక్వల్ టు ఏబిసి లోపల చూడండి 0 ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఎస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ
a minus b 0 a minus b a square minus b square ఫార్ములా a plus b into a minus b. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సెకండ్ కాలం నుంచి థర్డ్ కాలం తీసేస్తున్నాం. సెకండ్ కాలం నుంచి థర్డ్ కాలం 1 minus 1 0 b minus c b square minus c square b square minus c square. ఈ ఆపరేషన్ సెకండ్ కాలం నుంచి థర్డ్ కాలం ను సబ్ట్రాక్ట్ చేశాను. సెకండ్ కాలం ఉండే ఎలిమెంట్స్ అన్నిటిలోంచి థర్డ్ కాలం ఎలిమెంట్ సబ్ట్రాక్ట్ చేశాను. 1 minus 1 0 b minus c b square minus c square. థర్డ్ కాలం అలాగే పెట్టేసేయండి, సేమ్ 1 c c square 1 c c square అలాగే పెట్టేసేయండి. ఇప్పుడు a b c ఫస్ట్ కాలం ను గమనించండి బాగా. ఫస్ట్ కాలం a మైనస్ b ఉంది, ఇక్కడ కూడా a మైనస్ b ఉంది. 0 అంటే ఏమైనా రాసుకోవచ్చు, ఎందుకంటే 0 తో ఏం మల్టిప్లై చేసినా 0 అని. కాబట్టి ఈ మొత్తం కాలంలోంచి a మైనస్ b కామన్ తీస్తాం. a మైనస్ b కామన్ తీస్తే 0, a మైనస్ b మొత్తం కామన్ తీసేస్తే 1, ఇక్కడ a మైనస్ b కామన్ తీస్తే a ప్లస్ b ఉంటుంది. నెక్స్ట్ లో 0 b మైనస్ c, మళ్ళీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా b ప్లస్ c ఇంటూ b మైనస్ c, లాస్ట్ లో 1 c c స్క్వేర్ 0 b మైనస్ c b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ సేమ్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా b ప్లస్ c ఇంటూ b మైనస్ c. ఇంకా లాస్ట్ కాలం 1 c c స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు abc ఇంటూ a మైనస్ b. సెకండ్ కాలం ను గమనించండి, మొత్తం కాలం 0 b మైనస్ c, ఇక్కడ కూడా b మైనస్ c. కాబట్టి ఏం కామన్ తీయచ్చు మనం, b మైనస్ c కామన్ తీసేద్దాం. ఫస్ట్ కాలంలో a మైనస్ b కామన్ తీసారు ఇక్కడ, అప్పుడు ఇది మిగిలింది. సెకండ్ కాలం నుంచి మొత్తం b మైనస్ c కామన్ తీస్తాం, అప్పుడు 0 1 a ప్లస్ b ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ 0 b మైనస్ c కామన్ తీసేసాం, b మైనస్ c కామన్ తీస్తే 1, ఇక్కడ b ప్లస్ c మాత్రం ఉంటుంది 1 c c స్క్వేర్. ఇంకా మనకు వచ్చేసింది abc a మైనస్ b b మైనస్ c. ఇప్పుడు చూడండి ఆన్సర్, ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చింది abc a మైనస్ b b మైనస్ c. ఇంకా చివరిగా రావాల్సిందే మనకు c మైనస్ a. ఇక డైరెక్ట్ గా డెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2 జీరోస్ ఉన్నాయి, లాస్ట్ ఒక్కటి కావాలి. డెట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్. జీరోస్ ఉన్నాయి కాబట్టి చేయాల్సిన అవసరం లేదు, 0 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. ఇక లాస్ట్ ఒక్కటి చూసుకోవాలి, 1 ఇంటూ కాలము రో, ఈ కాలం ఈ రో తీసేస్తే దీంతో దీన్ని 1 ఇంటూ b ప్లస్ c b ప్లస్ c 1 ఇంటూ a ప్లస్ b a ప్లస్ b. సో a b c ఇంటూ a మైనస్ b b మైనస్ c. సో b ప్లస్ c మైనస్ చేస్తే మైనస్ a b ప్లస్ c మైనస్ a మైనస్ b. ఇక్కడ క్యాన్సిల్ ఏమైనా పోతుందంటే b b క్యాన్సిల్ పోతుంది, అప్పుడు abc ఇంటూ a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a. మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ చూడండి, abc ఇంటూ a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a. వాటి చివరిగా చిన్నదిగా చేసుకున్నప్పుడు అన్ని జీరోలు అయిపోతే డెట్ కనుక్కోవడం చాలా సింపుల్ గా అయిపోతుంది. అదే ముందే డెట్ చేస్తుంటే బాగా కష్టపడేవాళ్ళు, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములాన్ని రాసుకొని మల్టిప్లై చేయాల్సి వచ్చేది, మళ్ళీ కామన్ తీయాల్సి వచ్చేది. కాబట్టి ఇలా చిన్నదిగా చేసుకున్న తర్వాత మనకి ఏది కావాలో అది డిరైవ్ చేసుకోవడానికి కామన్ తీసుకుంటా వచ్చి ప్లాన్ చేసుకుంటా రావడమే డిటర్మినెంట్ ప్లానింగ్. ఇదంతా డిటర్మినెంట్ రూల్స్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అంటే కాలం నుంచి కాలం తీసేయచ్చు, రోలోంచి రో తీసేయచ్చు, పూర్తిగా తీసేయాలి. అన్ని ఎలిమెంట్స్ నుంచి తీసేయాలి. ఇలా చేసుకుంటూ వచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చేస్తాం.